Venture Startups presents Startup Junction. స్టార్టప్ బబుల్ అనేది ఒక మిత్ అని చాలామంది ఎక్స్పర్ట్స్ ఇప్పుడు కామెంట్ చేస్తున్నారు. కానీ ఆన్ ద కాంట్రరీ ఎన్నో సక్సెస్ఫుల్ ఐడియాస్ ఇప్పుడు గ్లోబల్ లెవెల్కి చేరుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మీ ఐడియాలో నిజంగా ఒక ఇన్నోవేటివ్ అప్రోచ్ ఉంటే, దాంట్లో స్కేలబిలిటీ ఉంటే, దానికి స్కై ఇస్ ద లిమిట్. సో లెట్స్ బిగిన్ ద షో. ముందుగా మీకు మన షోలో జడ్జెస్ని పరిచయం చేస్తున్నాను. అనిత సకరు బిట్స్ పిలానీలో పీజీ పూర్తి చేసి అమెరికాలోని కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకొని 23 ఏళ్ల ఐటీ ఎక్స్పీరియన్స్ తో అనిత సకరు ఇండియాలోని స్టార్టప్స్ ను ప్రోత్సహించేందుకు 2014లో వెంచర్ స్టార్టప్స్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. యుఎస్ కంపెనీ కెనెక్సా కార్పొరేషన్ లో పలు హోదాల్లో ఉద్యోగం చేసిన అనిత ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ఏకామ్ మొబైల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో సిఓఓగా పనిచేస్తున్నారు. స్టార్టప్ జంక్షన్ ప్రోగ్రామ్ లో అనిత సకరు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. రాజ్ పాకాల ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పట్టా పుచ్చుకొని యుఎస్ లోని యూనివర్సిటీ ఆఫ్ లూయిస్విల్లే నుంచి కంప్యూటర్ సైన్స్ లో ఎంఎస్ పూర్తి చేశారు రాజ్. ఎంఎన్సి కంపెనీలలో పలు హోదాలలో పనిచేసిన అనుభవం రాజ్ పాకాల సొంతం. గత 16 ఏళ్లుగా ఆఫ్ షోర్ అవుట్సోర్సింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ ఎటిస్బ్యూట్ టెక్నాలజీ గ్రూప్ కు ఫౌండర్ అండ్ సిఇఓగా పనిచేస్తున్న రాజ్ లోకల్ సీక్రెట్స్ లిమిటెడ్ కు డైరెక్టర్ గా, ఈవెంట్స్ నౌ కు సిఎఫ్ఓగా వ్యవహరిస్తున్నారు. తనకున్న అపార అనుభవంతో ఎన్నో స్టార్టప్ కంపెనీలకు దిశానిర్దేశం చేసిన రాజ్ పాకాల ప్రస్తుతం స్టార్టప్ జంక్షన్ ప్రోగ్రామ్ కు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. మన షోలో మెంటర్స్ ని మీకు పరిచయం చేస్తున్నాను. భానుప్రకాష్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకొని ఐఐఎం బెంగళూరు నుంచి ఎంబీఏ పూర్తి చేశారు భానుప్రకాష్ రెడ్డి. గ్రే లాజిక్ టెక్నాలజీస్ కు పార్ట్నర్ అండ్ డైరెక్టర్ గా ఉన్నారాయన. పలు జాతీయ, అంతర్జాతీయ ఐటీ కంపెనీలకు సలహాలు, సూచనలు అందించిన భానుప్రకాష్ కు ఈ రంగంలో 20 ఏళ్లకు పైగా అపార అనుభవం ఉంది. ప్రస్తుతం స్టార్టప్ జంక్షన్ ప్రోగ్రామ్ లో భానుప్రకాష్ రెడ్డి మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. యోగేష్ బాలా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొంది ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్ లో డిప్లొమా చేసి ఆర్కిటెక్ట్ గా యోగేష్ సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేశారు. ఏపీ, తెలంగాణలతో పాటు అన్ని మెట్రో నగరాలలో మేజర్ ల్యాండ్స్కేప్ ప్రాజెక్టుల కోసం పనిచేశారాయన. 23 ఏళ్లుగా సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ గా సేవలందిస్తోన్న యోగేష్ బాలా స్టార్టప్ జంక్షన్ కార్యక్రమంలో మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మన షోలో రూల్స్ అనిత గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎప్పటిలాగానే ప్రతి ఎపిసోడ్ లాగానే ఈచ్ పార్టిసిపెంట్స్ వచ్చి 2 నిమిషాలు వాళ్ళకున్న ఐడియాని దాని వ్యాపారపరంగా ఎలా ప్లాన్లో పెడతారు చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత 6 నుంచి 8 నిమిషాలు నేను ఇక్కడున్న జడ్జి గారు రాజు గారు వాళ్ళు వేరియస్ క్వశ్చన్స్ ద్వారా వాళ్ళ ప్లాన్ అసలు ఎంతవరకు బాగుంది, ఏంటి, వాళ్ళు అన్ని పాయింట్స్ ఆలోచించారా లేదా, ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ద్వారా ఇన్ఫర్మేషన్ బయటకు లాగుతాము. తర్వాత వాళ్ళ ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత మేమిద్దరం కలిపి మార్క్స్ ఇస్తాము. ఆ మార్క్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ 25% ఆఫ్ ద మార్క్స్ ఆర్ ఫర్ ఐడియా, అంటే మీ ఐడియాలో దమ్ముందా లేదా. నెక్స్ట్ 25% ఆఫ్ ద మార్క్స్ హౌ రియలిస్టిక్. నెక్స్ట్ 25% ఆఫ్ ద మార్క్స్ టైమ్ లైన్, అంటే దీని ఇంప్లిమెంటేషన్ అంటారు. అంటే నెక్స్ట్ 3 months ఏం చేయగలరు, నెక్స్ట్ 6 months ఏం చేయగలరు, నెక్స్ట్ 1 year ఏం చేయగలరు, సమ్టైమ్స్ నెక్స్ట్ 2 years ఏం చేయగలరు, నెక్స్ట్ 3 years ఏం చేయగలరు అనే దాని మీద 25% ఆఫ్ ద మార్క్స్. లాస్ట్ 25% ఆఫ్ ద మార్క్స్ ఆర్ ఫర్ ప్రెజెంటేషన్, అంటే మీకున్న ఐడియాని దమ్ముందో లేదో బట్ ఎంత చక్కగా మీరు ప్రెజెంట్ చేయగలిగారు, ఎంత చక్కగా అందరిని వ్యూవర్స్ని ఇంప్రెస్ చేయగలిగారు మీద 25% ఆఫ్ ద మార్క్స్. టుగెదర్ రాజ్ అండ్ ఐ ఈచ్ ఆఫ్ us will give 100 marks and then we'll choose the winner at the end of the presentations. మన ఫస్ట్ పార్టిసిపెంట్ నరసింహారెడ్డి ఫ్రమ్ రసకల్ప. వెల్కమ్ టు ద షో. నేను ఏంటంటే ప్రాచీన భారతీయ విజ్ఞాన శాస్త్రాల్లో ఉన్నటువంటి లోహ రసాయన శాస్త్రాల మీద రీసెర్చ్ చేస్తున్నాను. 30 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తున్నాను. నేను ఈ రీసెర్చ్లో నేను కొత్తగా ఒక రూట్ని కనిపెట్టాను. ఏమిటంటే పూర్వకాలంలో మన ప్రాచీనులు పరకాయ ప్రవేశ విద్య అనేది ఒకటి ఉండేది. ఆ విద్య ద్వారా ఏంటంటే ఒకరి శరీరంలోకి ఇంకొకరి ప్రాణాన్ని ప్రవేశపెట్టి
కావలసినటువంటి పనులన్నీ చేయించుకునేవాళ్ళు. అటువంటి విధానాన్ని నేను లోహ శాస్త్రానికి అప్లై చేశాను, దానిలో విన్ అయ్యాను. మొదటగా నేను తీసుకున్నది కాపర్ తీసుకున్నాను, గ్రీన్ కాపర్ అసోసియేషన్. తర్వాత వచ్చేసి కాపర్ అలయన్స్ వాళ్ళు కాపర్లో అనేక రకాల ప్రాపర్టీస్ని ఇన్సర్ట్ చేసి రాబోయే తరాల్లో కాపర్ అన్నిటికీ యూజ్ అయ్యేటట్టుగా చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. ఆ క్రమంలో నేను ఈ పరకాయ ప్రవేశ విద్యను లోహశాస్త్రానికి అప్లై చేశాను. చేసి కాపర్లో ఈరోజు మనకు కావాల్సిన ప్రాపర్టీస్ని ఇన్సర్ట్ చేయొచ్చు, మనకు వద్దనుకున్న వాటిని రిమూవ్ చేయొచ్చు. అటువంటి టెక్నాలజీని నేను కనిపెట్టాను. మొదటిసారిగా ఏం చేశానంటే కొన్ని రకాలైనటువంటి పీసులు తయారు చేసి టెస్టింగ్కి ఇచ్చాను. కొన్ని టెస్టింగ్ ల్యాబొరేటరీస్లో టెస్ట్ చేయించినప్పుడు వాటి కండక్టివిటీ కానివ్వండి, తర్వాత ప్రాపర్టీస్లో చేంజ్ అనేది వచ్చింది. చేంజ్ వచ్చిన తర్వాత ఇలా చిన్న స్కేల్ నుంచి, స్మాల్ స్కేల్ నుంచి పైలట్ స్కేల్ వరకు డెవలప్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ప్రాచీనులంతా కూడా హెర్బల్స్ని యూజ్ చేసేవాళ్ళు. ఆ హెర్బల్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టుకోవడానికి అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని హెర్బల్ మీద, హెర్బల్లో ఏముంది, అదే కెమికల్లో ఏముంది అనే దాని మీద రీసెర్చ్ చేశాను. మళ్ళీ హెర్బల్ రూట్ని కెమికల్ రూట్గా మార్చి సేమ్ రిజల్ట్ తీశాను. ఇప్పుడు దీని ఏంటంటే 1 కిలో, 1 గ్రామ్ నుంచి 1 కిలో, 10 కిలో, 100 కిలో వరకు కూడా పైలట్ స్కేల్ వరకు ఫార్ములా డెవలప్ చేశాను. ఒక మెటీరియల్ని కాపర్లో ఒక విధానాన్ని మాత్రమే డెవలప్ చేశాను. అంటే నాకు పుషింగ్ ఇస్తే కాపర్లో ఇంకా ప్రాపర్టీస్ని, ఏ విధమైన ప్రాపర్టీస్ కావాలనుకుంటారో వాటిని మాత్రం ఇన్సర్ట్ చేసి వద్దనుకున్న వాటిని రిమూవ్ చేసి ఇవ్వగలుగుతాం. ఈ టెక్నాలజీని ఇలాగే కొనసాగిస్తే ఇంకా ఎన్నో రకాలైనటువంటి వీటికి సైంటిస్టులు ఈరోజు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ కాపర్ వల్ల మనం హై కాస్ట్ మెటీరియల్స్ని యూజ్ చేస్తున్నాం. రాడారు, సెన్సారు, సోలారు, డేటా స్టోరేజ్ ఇలాంటి డిఫరెంట్ అప్లికేషన్స్లో హై కాస్ట్ మెటీరియల్స్ యూజ్ చేస్తున్నారు. వాటిని తీసేసి ఈ కాపర్ని అక్కడ ఇన్సర్ట్ చేసినందువల్ల కాస్ట్ తగ్గిపోతుంది. అందువల్ల ఏంటంటే ఈ కాపర్ అనేక రంగాల్లో యూజ్ అవుద్ది. ఇప్పుడు ఇమీడియట్ అప్లికేషన్ ఏంటి? ఇమీడియట్ అప్లికేషన్ సోలార్. ఓకే. దీనికి ఈ మామూలు కాపర్కి వచ్చేసి 3 మైక్రాన్స్ ఉంటుంది సర్ఫేస్ ఆక్సిడేషన్. మేము తయారు చేసిన కాపర్కి 150 మైక్రాన్ల థిక్నెస్ ఉంటుంది సర్ఫేస్ ఆక్సిడేషన్. రెండోది వచ్చేసి ఎలక్ట్రికల్ కండక్టివిటీ, ఇది సెమీ కండక్టర్గా మారింది. కాపర్ 100% కండక్టర్. ఇప్పుడు మేము చేసిన కాపర్ ఏంటంటే 70% కండక్టర్. అంటే గోల్డ్ 99.99 ప్యూరిటీ ఉండే గోల్డ్కు ఉన్న కండక్టివిటీ మేము కాపర్కి వచ్చేటట్టు చేసాం. ఇప్పుడు గోల్డ్ వాడే ప్రతి ప్లేస్లోనూ కాపర్ని వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి ఇప్పుడు 1000 టన్నులు కావాలనుకోండి, 1000 టన్నుల వరకు చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు. పైపచ్చి దీనిలో ఉన్న ఈ ఫార్ములాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పొల్యూషన్ ఎఫెక్టు, పాయిజన్ ఎఫెక్టు ఉండదు. వితౌట్ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్, పవర్తో కూడా పెద్దగా పని ఉండదు. నార్మల్ టెంపరేచర్, నార్మల్ కండిషన్లో మనం ఎక్కడైనా కానీ తయారు చేసుకోవచ్చు. దీనిలో ఇంకా బై ప్రోడక్ట్స్ వస్తాయి ఈ ప్రాసెస్లో. ఫస్ట్ ప్రోడక్ట్ ఇది కాపర్ క్రిస్టల్స్, నెక్స్ట్ ఇంకా అదర్ ప్రోడక్ట్స్ వస్తాయి. అవి కూడా మార్కెట్కి అవసరమే. ఇప్పుడు అలాయిస్ తోటి ప్రాపర్టీస్ చేంజ్ చేస్తారు. మెటల్ అల్లాయిస్ తోటి ప్రాపర్టీస్ చేంజ్ అయినందువల్ల అవి అన్ని దగ్గరలో యూజ్ అవ్వు. కొన్ని టెంపరేచర్స్లో అలా ఏంటంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి కొన్ని దగ్గరలో దాని డెన్సిటీ కానివ్వండి ఎక్కువ అవడం కానీ తక్కువ అవడం కానీ అలాగ ఉంటుంది. అట్లా కాకుండా కాపర్కి ఒక డెన్సిటీ ఉంది, డిఫరెంట్ ఒక టేబుల్ ఉంది దీనికి. ఈ కాపర్నే యూజ్ చేయాలనుకున్న దగ్గర కాపర్లో కొన్ని అవరోధాలు ఉన్నాయి. వాటిని కానీ మనం అధిగమించగలిగితే కాపర్ని మనం అన్ని రంగాల్లో యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎట్లా ఇండ్యూస్ చేస్తారు? అంటే వేరే మెటల్ని కలిపి తీసేస్తారా? లేదు, వేరే మెటల్ కలిపి తీసేయడం ఏమి ఉండదు. దాని అంతటా అదే మార్చుకుంటుంది అనమాట. ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటుంది కదా. ప్రతి మెటీరియల్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్లో చేంజింగ్ మనం తీసుకునేది ఏంటంటే కాపర్ సల్ఫేట్, కమర్షియల్ గ్రేడ్ కాపర్ సల్ఫేట్ మేము తీసుకుంటాం. దానిలో నుంచి మేము కాపర్ ఎక్స్ట్రాక్షన్ చేస్తాం. అది చేసేటప్పుడు ఏమవుతుందంటే దానిలో ప్రాపర్టీస్ చేంజ్ అయిపోతాయి. సో మీరు ఆ ఎక్స్ట్రాక్షన్ మీ ఓన్ మెథడ్ ఉంది మాకు. దీన్ని మరి ఎవరు సర్టిఫై చేస్తారు? ఏదైనా నేషనల్ ఆర్గనైజేషన్ ఏమైనా సర్టిఫై చేస్తున్నదా మీ మెథడ్స్? సర్టిఫైడ్ అంటే ఇండియాలో ఉన్నటువంటి నేషనల్ ల్యాబొరేటరీస్ అన్నిటికీ కూడా నేను ఫ్రీగా మెటీరియల్ ఇచ్చానండి. నాకు ఎవరు కూడా సర్టిఫై చేసి ఆ సర్టిఫికేట్స్ ఏమి ఇవ్వలేదు. నేను ప్రైవేట్ ల్యాబొరేటరీస్లో నేను టెస్ట్ చేయించాను డబ్బులు ఇచ్చి. ఆ టెస్టింగ్లో ఏంటంటే కొన్ని ప్రాపర్టీస్ చేంజ్ అయినాయి అనేది మనకు అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాపర్టీస్ చేంజ్ అయినందువల్ల ఎక్కడ యూజ్ అవుద్ది అంటే ఇది పలానా రంగాల్లో యూజ్ అవుద్ది అనే దాని మీద మా కాడ ఒక డేటా కూడా సేకరించాం. కాపర్లో ప్రాపర్టీస్ చేంజ్ చేస్తే ఇన్ని రంగాల్లో యూజ్ అవుద్దని ఎంతోమంది పేపర్ సబ్మిషన్ చేసి ఉన్నారు అదర్ కంట్రీస్ నుంచి. ఇండియాలో మాత్రం ఇంకా అంతవరకు మాకు తెలిసి
ఇండియాలో అంత రీసెర్చ్ జరగడం లేదని మాకు అనిపించింది. ఇవి క్రిస్టల్స్, వీటిని మెల్ట్ చేస్తే ఇలాంటి మెటల్ వస్తుంది. ఈ మెటల్ మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు, వైర్గా కానివ్వండి, లేదు మనకు కావాల్సిన సేమ్ డయామీటర్. మామూలు కాపర్ కంటే ఇది ఎంత చీప్ అవుతుందండి? మామూలు కాపర్ కన్నా చీప్ అవుతుంది, కాస్ట్ అవుతుంది. కాపరే ఇప్పుడు కాపర్ అనేది మనం అనుకుంటున్నాం, మనకు చూడడానికి కాపర్ లాగా ఉంది, దీనిలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ చేంజ్ అయినందువల్ల ఇది హై కాస్ట్ మెటీరియల్స్ని రీప్లేస్ చేయడానికి యూజ్. ఓకే ఓకే. ఈ సైన్స్ అనే దానికి జస్టిఫై చేయలేరు కాబట్టి దీన్ని ఇమ్మీడియట్ యాక్సెప్టబిలిటీ ఏ సైంటిఫిక్ కమ్యూనిటీ ఇమ్మీడియట్ యాక్సెప్ట్ చేయలేదు. లేదు సార్, ఇండియాలో ఏంటంటే మేము ఇచ్చినంత వరకు కూడా ఎంత దూరం తిరిగాం కానీ ఇది నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ ఇది అనేది చెప్తున్నారు. కానీ అందుకనే మీరు ఈ ప్లాట్ఫామ్ కి వచ్చారు అంతేనా? ఎవరన్నా సైంటిఫిక్ కంపెనీ పికప్ చేసి పేటెంట్ చేసుకుని మాకు టైం అయిపోతుంది, మేము సంపాదించిన నాలెడ్జి వేస్ట్ అయిపోతుంది, ఈ నాలెడ్జిని ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఇచ్చేద్దాం అనేది ఆలోచన ఉంది. అయితే మీతో మాట్లాడినప్పుడు లాస్ట్ టైం ఫోన్లో మీరు ఢిల్లీలో వెళ్ళాను, చాలా గవర్నమెంట్ ఆఫీషియల్స్ని కలిచాను, సైంటిస్ట్ని కలిచాను, అని నాకు అసలు వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పారు. ఈ ప్లాట్ఫామ్ నుంచి మీరు గవర్నమెంట్కి ఏదైనా అప్పీల్ చేయదలుచుకుంటే మీరు చేయొచ్చండి. ఇంకా మీరు ఈ ప్లాట్ఫామ్ నుంచి ఏం కావాలో కూడా కోరుకునేది ఒకటే సార్, భారతదేశానికి భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ శాస్త్రాల్లో ఉన్నటువంటి ఎన్నో మర్మగర్భితమైన విషయాలు తెలుసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో నేను ఒకడిని. ఇలా తెలుసుకున్న విజ్ఞానాన్ని ఇప్పుడున్న ప్రజెంట్ మోడర్న్ సైంటిస్టులు అందరూ కూడా వాళ్ళకి తెలిసిందే ప్రపంచం అనే భ్రమలో ఉండి వీటిని అవాయిడ్ చేస్తున్నారు. వీటిని కూడా లింక్ చేసుకొని ఏన్షియంట్లో కూడా సైన్స్ ఉంది, దానిలో కూడా మనకు పనికొచ్చే ఎన్నో ఉంటాయి అనేదాన్ని తెలుసుకొని వీటిని ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీకి లింక్ చేసుకొని దేశాభివృద్ధికి పాటుపడాలన్నదే నేను కోరుకునేది. ఇంతవరకు ఎంత ఖర్చు పెట్టారు డబ్బులు మీరు ఈ రీసెర్చ్ చేసి చెప్తున్నారు కదా సార్? 30 సంవత్సరాల నుంచి ఎంతో ఖర్చు పెట్టాను, దానికి లెక్క కట్టలేను నేను. రెండోది, రీసెంట్గా ఒక 10 years నుంచి మేము కలిసి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఈ 10 సంవత్సరాల నుంచి ₹1 కోటి ఖర్చు పెట్టాను సార్. అప్పు తీసుకొచ్చి మా దగ్గర ఉన్నాయి, ఎందుకంటే మా ఇంట్రెస్ట్, మేము కావాలని చేసాం, మాకెవరో అడిగితే చేసింది కాదు ఇది. ఎందుకంటే వాళ్ళు కాపర్ అలయన్స్ వాళ్ళు, గ్రీన్ కాపర్ వాళ్ళు, వీళ్ళు కాపర్లో ఇన్ని మార్పులు చేయాలని కోరుకుంటున్నారు కదా, మనం కూడా ప్రయత్నం చేద్దాం. ప్రాసెస్ని ఆటోమేట్ చేయగలుగుతారా అని ఒక ఇండస్ట్రియలైజేషన్కి, స్కేలబిలిటీకి, ఎందుకంటే ట్రైనింగ్ ఇస్తాను నేను అవసరమైతే. ఇప్పుడు ఇట్ ఈస్ ఏ సైంటిఫిక్ ప్రాసెస్, సైంటిఫిక్ ప్రాసెస్. సో స్టార్ట్అప్ జంక్షన్ ఇలా అప్పుడప్పుడు ఒకటే బిజినెస్ ఐడియా కూడా కాకుండా ప్రపంచానికి, మన దేశానికి, ముఖ్యంగా మన తెలుగు స్పీకింగ్ రాష్ట్రాలకి ఉపయోగపడేటువంటి మంచి ఐడియాతో వచ్చారు. తప్పకుండా మిమ్మల్ని మా జడ్జెస్ తరపున, మెంటర్స్ తరపున, మా స్టార్ట్అప్ జంక్షన్ తరపున మిమ్మల్ని అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. వెంచర్ స్టార్టప్స్ ప్రెజెన్స్ స్టార్టప్ జంక్షన్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు వెంచర్ స్టార్టప్స్ ప్రెజెన్స్ స్టార్టప్ జంక్షన్. When our next contestant, Rakesh and Srikanth from a unique crowdsourcing entertainment platform, Shuka Entertainments. Welcome to the show, Rakesh and Srikanth. So we are from Shuka Entertainments. So maki thought ela ochindante first when we got to know that Srikanth he was one of our friend's friend. So we got to know that he was trying to make a film. So then he reached out to us that I'm planning to do this film. We want we want your help. So he has worked for nice films in Telugu film industry like Chandamama Kadalu and Minugurlu, and he is also he worked for 2 years in Suresh Productions. So why this person is facing this kind of problem of funding and all to get his project forward? So then we thought yeah, there is real problem, there is a gap. And on the other side, we have seen many of our friends who want to do something in films, but they don't know where to approach and they don't want to take a huge risk. So that's when we thought of this idea of having a crowdsourcing platform to fund these projects. So our first project, Vasham, is a feature film directed by Srikanth and his team. So we have budding artists, budding talent coming up working for this film. Sir, ee movie అర్థమైంది. ఇప్పుడు what is the future? So right now what we thought is that for this first project actually we don't want to go big bang like having a tech platform and all. So what we thought is that we put up a temporary website. We put up for promoting this film, what we have done is that we have put first half of the script online just for people to see and to invest. So we have got 90 people invested. We have raised significant amount of money, and we have almost done the film. Now it's in censor stage. We have went for censor. The film was went. This is our first project, and we want to continue this going forward. So helping the budding talent like Srikanth and others. Adenamma, see, I can't fund your current movie, right? It's done. So it's not yet done. So
its pre-production work is done. Now it's going for Cesar. There is a lot of work which happens after this. There's a lot of marketing that we have to do. So you're looking for marketing help? Yeah, one of Or you're the looking helps. for No. consistent. Looking for funding, I guess. Right? Yes, Yeah. we are So looking for we are looking for funding for the platform, wherein we want to invest some of this for our first project for marketing and getting the film released. So the investors invest in your platform or invest in your movies or invest in your team? Investors invest in the movies, in the content. So basically, say for example, consider this as a production house. Yes. You have yes. an online platform. Yep. And your production house makes movies. Yes. In the online platform, you introduce your movies, your story, your cast and everything, your True. timelines and all that. Yeah. And then you expect people to fund Fund it. So when they fund it, will they become a shareholders in that particular movie or in your production house itself? No, they become shareholders in that particular project. That So particular if the movie becomes successful Yes. and generates money, then whoever has put in money, they will get certain returns. True. right? True. Are you big filmmakers or small filmmakers or medium filmmakers? So we are planning. We don't want to go big bang. The budgets of Let's say 1 So crore. typical Yes, budget from yes. till the release, Yes, one from the idea to release, a typical budget would be for your films? How much 1 crore, less than 1 crore. Current movie ki public crowd funding తీసుకున్నారా? Yes. Yes. Crowd funding already తీసుకున్నారా? Yeah, 90 people have invested from ticket size of 2,500 rupees to 5 lakhs. How did you raise that crowd funding? So we reached out to our friends, their acquaintances. So it's essentially social media, WhatsApp. It's unorganized. So yes. now you want to organize it. Yes. That's the whole idea. True. Okay. Very good. Why should I invest in you? I mean, it's the uniqueness of your company or you or the script or your returns. Are you promising certain amount of returns? Right. Yes, So it's all about script. It's all about the people who are working that film. బిగ్ హీరోస్ ఉన్న సినిమాస్, బిగ్ బ్రాండ్స్ ఉన్న సినిమాసే ఆటలేదు. సో మీరిద్దరు ఐఐటి నుంచి ఒక ఆయన, ఇంకొక ఇంజనీరింగ్ కాలేజ్ ఇంకొక ఆయన సూట్ కేసు వేసుకుని వచ్చి నేను సినిమా తీస్తాను హిట్ అవుతుందంటే ఎట్లా నమ్ముతాం? So that's what అందుకే మేము ముందే స్క్రిప్ట్ హాఫ్ స్క్రిప్ట్ ఆర్ బ్రహ్మాండమైన స్క్రిప్ట్లు ఫెయిల్ అయినాయి. ఈ మధ్యలో సక్సెస్ఫుల్ అవుతున్నాం అంటే రియల్ గా మనీ చేసుకున్న మూవీస్ చాలా మంది స్మాల్ మూవీస్. కరెక్ట్ అండి మీరు చెప్పిన పాయింట్. కానీ స్మాల్ మూవీస్ మనీ చేసుకుంటున్నాయి ఈ మధ్య. 10 స్మాల్ మూవీస్ కి ఒకటి సక్సెస్ అవుతుంది. ద రేషియో ఇస్ వెరీ స్మాల్. Risk factor is always there, madam. Few films really work. Lucia, crowdfunded, Kannada film, and worked wonderfully. Yeah. There are few movies, small films, which work very well, and the script is pretty good. ట్రాన్స్పరెన్సీ ఎట్లా ఉంటుంది? నేను 5,000 రూపాయలు పెట్టాము మూవీలో, మీకు 1.5 కోటి అయింది మూవీ చేయడానికి, నా 5,000 నా రిటర్న్ ఏంటిది అనేది హౌ డు యూ క్రియేట్ ద ట్రాన్స్పరెన్సీ? లాస్ వచ్చిందని చెప్పి మీరు మాకు నెత్తిన సత్తుగోపం పెడతారా ఏంటి? సో ట్రాన్స్పరెన్సీ కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఒక కంపెనీలో షేర్లు అవన్నీ దట్ ఈస్ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. We were constantly in touch with everyone. So whoever invested there were pretty happy actually. How are you accounting it? How the person is going to get the returns? So I can't assure them that I am gonna give this much returns, but it's mostly the first investment that goes into is based on trust. నచ్చితే ట్రస్ట్ చేస్తే చేయండి, లేకపోతే లేదంటున్నారు మీరు అంతే. సో 1 crore పెడితే ఇప్పుడు 1 crore ప్రాఫిట్ వస్తే అందరికి 100% ఇస్తారు రిటర్న్. Yeah, I mean it depends on the profits essentially. Are you going to charge your salaries to the project? You're not going to work free. No one gonna work for free, right? No, good. That's what I want to hear. ఇప్పుడు ఈ 80 lakhs వచ్చింది చెప్పారు కదా, ఇప్పుడు మూవీ రిలీజ్ సరిపోతుందా, మీకు డబ్బులు కావాలి? ఈ ప్లాట్ఫామ్ ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? For both, sir, to release this film and of course for future. ఈ మూవీ రిలీజ్ కావాలంటే మీకు డబ్బులు ఎంత కావాలి ఇప్పుడు? 50 lakhs for promotion, 25 to lease the theaters, and 25 more for platform, developing the future platform. ట్రాన్స్పరెన్సీ, ఇప్పుడు నేను డబ్బులు పెట్టానంటే ఎలా ఖర్చు పెడతానని చెప్పి మీరు చూపిస్తున్నారు ఎవ్రీడే. Yes. We have the platform, technology ఎంత ఉందా మీ దగ్గర? Right now we don't have platform, but we are always in touch with these 90 people and we have showcased. ఈమెయిల్ టచ్ లో ఉన్నారా? Yes, emails. ఈ మూవీ రిలీజ్ చేశారు, మీకు 5 crores వచ్చింది. టెల్ మీ ది మ్యాథమెటిక్స్, హౌ ఆర్ యూ గోయింగ్ టు స్పెండ్, గివ్ దట్ మనీ బ్యాక్ చెప్పండి. The first priority goes to the people who has invested in our marketing. That's what we thought. Then goes to the people who have funded our production part of it. The return that goes to, we haven't yet decided on it, but what we thought is that we have couple of scripts already in line. We want to fund those scripts also. Based on that, based on the amount of funding required for those scripts, we're going to return the money to these investors. మీరు 1 కోటి రూపాయలు కలెక్ట్ చేస్తే, అంటే టోటల్ ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే 1 కోటి రూపాయలు కలెక్ట్ చేస్తే 5 కోట్లు వస్తే ప్రపోర్షనేట్ గా డిస్ట్రిబ్యూట్ చేసేయండి, క్లోజ్ ద షాప్ దేర్, అండ్ దెన్ అగైన్ యూ ఫండ్ రైజ్ ఫర్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్. సపోజ్ మీరు ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చారు భాను గారు, 1,00,000 రూపాయలకి ఇంకో 1,00,000 రూపాయలు మీరు ట్రాన్స్ఫర్ చేస్తారనుకోండి, ఎల్లుండి మీరు డబ్బులు అడిగినా కానీ ఆయన 2 లక్షలు 5 లక్షలు ఇస్తారు. లాస్ వచ్చినప్పుడు ఇవ్వరు కదా. No. So you choose one formula, whatever that formula is. Either it's a guaranteed formula
or you are proportionately distributing. I take your suggestion that we come up with a formula. You how we take distribute one this. formula, fix it, put it on your website, live up to it. Yes. Only then you can survive. Follow. Sure. Now my advice to youngsters, especially మీరు ఎడ్యుకేటెడ్ మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి వచ్చారు కాబట్టి చెప్పేది ఏంటంటే ప్రాసెస్ సెట్స్ యూ ఫ్రీ. Yes. క్రియేట్ ఎ ప్రాసెస్, క్రియేట్ ఎ Absolutely. సిస్టమ్, స్టిక్ టు ఇట్ నో మ్యాటర్ వాట్. 20 కోట్ల సినిమాకి ₹1 సినిమాకి కూడా ₹1 మార్కెటింగ్ చేయాలని, కానీ వాడు ₹1 మార్కెటింగ్ చేస్తే 20 కోట్ల టర్న్ ఓవర్ వస్తుంది, కానీ మీకు ₹1 మార్కెటింగ్ చేస్తే 20 కోట్ల టర్న్ ఓవర్ రాదు మీకు. కాబట్టి దట్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎంత ఫాస్ట్ గా టర్న్ అరౌండ్ చేస్తారు, మళ్ళీ ఎంత ఫాస్ట్ గా సినిమా ఆడేసి పక్కకు వచ్చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ యూఎస్పీ ఏంటి? మీరు చిన్న సినిమాలు చేసినప్పుడు మిగతా చిన్న సినిమా ప్రొడ్యూసర్లు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, మీరు ఎందుకు సక్సెస్ అవుతున్నారు? Exactly. ఆ టర్న్ అరౌండ్ టైమ్, ఆ మార్కెటింగ్ టైమ్, అది ఒక ఫార్ములా లాగా చేసుకుని కుకీ కటర్ లాగా టక్ 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 అట్లా చిన్న సినిమాకి ఒక ఫార్ములా పెట్టుకుని మీరు వెళ్ళిపోయారంటే you will be successful. You'll Money be is the first there. guys to get success story. Yes. That's a brilliant one, and to take the advice. Yeah, Sure. we wish you all the success. Yeah, We want you to thanks. do Look forward for your guidance. Yes. వెంచర్ స్టార్టప్స్ ప్రెజెన్స్ స్టార్టప్ జంక్షన్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు వెంచర్ స్టార్టప్స్ ప్రెజెన్స్ స్టార్టప్ జంక్షన్. మన నెక్స్ట్ కంటెస్టెంట్స్ శశి కిరణ్ అండ్ నవీన్ ఫ్రమ్ జస్ట్ ట్యాగ్. వెల్కమ్ టు ద షో. JustTag is basically a social networking platform with a vision of providing information effectively to its users. ఈ మధ్య ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో చూసినట్టయితే మన డైలీ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మనం మోస్ట్లీ సోషల్ మీడియా మీద డిపెండ్ అవుతూ ఉంటామండి. ఇందులో ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవడమే కాకుండా చాలా మట్టుకు ఇన్ఫర్మేషన్ మిస్లీడింగ్గా లేదంటే అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మనం డైలీ మన సోషల్ నెట్వర్క్ డాష్బోర్డ్ ఓపెన్ చేసినప్పుడు చాలా పిక్స్, వీడియోస్, అన్వాంటెడ్ స్పామ్ కనిపిస్తూ ఉంటాయి. దీస్ ఆర్ బికాస్ ఆఫ్ సమ్ సెకండ్ ఆర్ థర్డ్ కనెక్షన్స్ విచ్ వీ హ్యావ్. మన ఫ్రెండ్స్ ఎవరైనా లైక్ చేసినందుకు, మనకు వచ్చినందుకు. సో దీనివల్ల బేసిక్లీ మనకి నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ ఏమి ఉండదండి. సో జస్ట్ ఇట్స్ అట్ లైక్ వేస్ట్ ఆఫ్ టైమ్. సో దిస్ ఈజ్ వేర్ JustTag కమ్స్ ఇన్ టు ప్లే. మాది ఒక ట్యాగ్ బేస్డ్ వర్కింగ్ మోడల్ మేము క్రియేట్ చేసామండి. దీనివల్ల యూజర్స్కి యూస్ఫుల్ అండ్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ అవుతుంది. ఏదైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇర్రిలవెంట్ అంతా చాలా కనబడుతుందో, మోర్ లైక్ వాళ్ళ ఇంట్రెస్టెడ్ ఇన్ఫర్మేషనే వాళ్ళకి కనిపిస్తే ఎంత బాగుంటుంది. ఇట్ విల్ బి మోర్ లైక్ సెల్ఫ్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ లెర్నింగ్ లాంటిది. So it's an app or it's a basically right now it's a website. In future we are planning to launch it as an app as well. so website అయితే I can go to Yahoo and search కదా, Google and search. Why should I come to you? యాహూ కానీ గూగుల్ కానీ మీరు సెర్చ్ చేస్తున్నప్పుడు సపోజ్ మీకు హైకింగ్ అంటే ఇంట్రెస్ట్, హైకింగ్ దగ్గరలో ఎక్కడవుతుంది, లేకపోతే హైకింగ్ మీద ఇన్ఫర్మేషన్, హైకింగ్ మీద రీసెంట్ అప్డేట్స్ ఇవన్నీ ఆర్గనైజ్డ్గా మీకు ఒకే చోట కనిపించవు కదా. సో ఐడియా బాగుంది, బట్ హౌ డు యూ బ్యాక్ ఎండ్, వాట్ ఇస్ యువర్ క్రాలింగ్ ఇంజిన్ ఆర్ వాట్ డు యూ హ్యావ్ దట్ గోస్ అండ్ సర్చ్ దిస్ ఇన్ఫర్మేషన్? Actually we have a posting tool in that basically whoever the user who want to post something at the bottom ఏమిస్తామంటే ఒక ఫీల్డ్ ఇస్తాం ట్యాగ్స్ అని. ఇందులో దానికి రిలేటెడ్ ట్యాగ్స్ ఆ యూజర్స్ పెడతారనమాట. సపోజ్ ఇట్స్ రిలేటెడ్ టు ఫుడ్ ఆర్ టెక్నాలజీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సైన్ ఇన్ అయ్యేటప్పుడు నా ఇంట్రెస్ట్ ఇదని పెట్టుకుంటారు. సో బ్యాక్ ఎండ్ లో ఎవరైతే కాంటెంట్ మీ సైట్ లో ప్రొడ్యూస్ చేయాలా అది? No, content site producer. For example, content is in Facebook or Twitter or somewhere else, you know, or some website or whatever. You should be able to pull all that information, right? Yeah, fine. That's what's happening. So మేము కంటెంట్ జనరేట్ చేయమండి. So as you can see in Facebooks and even so Facebook even doesn't create any content. So అందులో ఏంటంటే bloggers or the producers of content, they create their pages. They create their groups or whatever, they join these and then they through these channels they promote their whatever content is there. One main difference would be like this, sir. Facebook, whatever the social medias right now, ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ పెట్టి జనాలకి ఇవ్వాలంటే he has to have lot many followers or something like that, likes ఉండాలి అతనికి, లేకపోతే వెళ్దు. మా దాంట్లో no need of followers, nothing. స్పెషల్గా ఫాలోవర్స్ ఏం అక్కర్లా. నాకు అర్థమైందన్నా, దట్స్ నాట్ ద పాయింట్, దేర్ ఇస్ అ ఫ్లా యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్. హౌ డు యు గెట్ ద ఫస్ట్ 100,000 పీపుల్ టు ట్యాగ్ యువర్ బ్లాగర్స్? అందరూ మిమ్మల్ని లింక్ చేస్తారు, ఎట్లా చేసుకుంటారు? అంటే వాళ్ళకు యాజ్ మెనీ ప్లాట్ఫామ్స్ ఉంటే వాళ్ళకి బెటర్ కాబట్టి మీకు లింక్ చేస్తారు. yes sir. మన కేసులో ఏంటి అంటే సెంట్రల్ ట్యాగింగ్ ఉంటుంది అండ్ యాజ్ పర్ ద రిలవెన్స్ వాళ్ళ డేటా కరెక్ట్ పీపుల్కి వెళ్ళాలంటే కరెక్ట్ పీపుల్కి వెళ్ళే ఛాన్స్ ఈజీగా ఉంటుంది. సో ఆబ్వియస్లీ కన్జ్యూమర్స్ విల్ టెన్ టు కమ్ టు దిస్ సైట్ a bit more and consumers ఉన్నప్పుడు obviously users కి డేటా రిలవెంట్గా ఉంటుంది కాబట్టి యూజర్స్ పెరుగుతారు. సో
So both of it's a simultaneous process. Information about- finding content of my interest, I think nothing beats Google so far. Everything is there. But So why we need but see another- sir, in Google, does the data directly come to you, or you go to Google and search the data? I search for it. You search the data, right? Here, if you extensively want to search something, obviously you can, which is our next stage. But before that, if you are interested into suppose like any of your interest or something, data comes to you directly, and we are trying to merge the search engine facility with social media, network, yeah. so that it combines both of them into a single platform. ఇక్కడ మీకు కావాల్సింది ఏంటి? వాట్ ఆర్ యూ లుకింగ్ రైట్ నౌ? వై డిడ్ యూ కమ్ హియర్? See, as of now, we have pitched to certain people, and we have been to meetups and all, and we have pitched to people who have been interested in this, and most Funding, of them. you want funding? Yeah, How much are you looking at? we are looking at an initial amount of 1 crore for How long will it last you? for the first 1 year. మీకు ఏదో ఉంది ప్రాబ్లమ్, యూఆర్ ట్రైంగ్ టు Ah. సాల్వ్ ద ప్రాబ్లమ్. అది మీరు చెప్పలేకపోతున్నారు, నంబర్ 1. Okay. So you have to meet some technical experts, guys. Yeah. Go and tell them this is exactly what we have got right now. Yeah, even that. There are that's a the lot second of other point, things can happen. So ఎవరిని కలవాలి, ఏం చేయాలనేది you have to do a homework actually. Yeah. Take their opinion. Come back to us again, back again. You sit down, both of you together, దానిలో మార్పులు చేర్పులు కొంచెం చేయాలని చేసుకొని, బికాస్ గూగుల్ అంటారు, ఫేస్బుక్ అంటారు ఉన్నారు, మీరు ఇలా కొట్టిపడేస్తారు. యూ నాట్ ఈవెన్ నో వేర్ యూ ఆర్ దేర్ యాక్చువల్లీ. Yeah. So you have to be very, very careful right now. Prototype is ready? Can I Yeah, go? we have a prototype. సో బేసిక్లీ ఏంటంటే గూగుల్ ఆల్గోరిథం బ్లైండ్లీ ఒకటే నమ్ముతుందండి. వాళ్ళు ఏంటంటే ఏది పాపులర్ అయితే అది నిజమని చెప్పేసి సెర్చ్ రిజల్ట్స్ చూపిస్తారు. ఇన్ దిస్ కేస్ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తీసుకుంటే, యూ యాజ్ అ యూజర్ వెన్ యూ పోస్ట్ సంథింగ్, ఇఫ్ దట్స్ నాట్ if you are not a popular user, అది తీసుకోదు. Like you can't even get to that news when you go to social media. So we also have language customizations as well as location customizations. For the technology part you have asked us, దానికి నేను చెప్తానంటే ఇదంతా ఒక ట్యాగ్ బేస్డ్ వర్కింగ్ మోడల్. లైక్ దీని వెనుక మేము కొంచెం రీసెర్చ్ చేసుకున్నాం, హౌ గుడ్ ఇట్ క్యాన్ బి, హౌ వీ క్యాన్ టేక్ ద క్వాలిటీ ఇంటూ ద యూజర్స్ అని చెప్పి. ఎంతకాలం నుంచి డెవలప్మెంట్ చేస్తున్నారు? ఇది ఇట్స్ బీన్ 6 to 8 months as of now. There are two of you, or how many more developers? 2 of us. మీ ఇద్దరు టెక్నాలజీ, you both are technical. No, actually I'm little bit into technology. he's a bit of actually. technology guy, and I'm into like Strategy. guiding this strategy and all. So who is doing the program, the entire story for you, development and everything? So initially we found it a bit difficult to code for what we thought. Then we took help of a third party, wherein which we developed the prototype for that. So as of now we are You're stuck at the prototype. Yeah, stuck at the So prototype. did you spend your own money? Yeah, of course Yes. we have spent our own money. How and much money did you spend on this till now? So For for the developing development this- part and all, it costs us around 1.5 lakhs. And apart from this, we have also left our jobs. So we have been working exclusively on this for 6 to 8 months as of now. Yes. You're saying 1.5 lakhs you spent, Yeah. and you want 1 crore. So there is no match in the entire story actually. So you need to understand why that 1 crore is required. So think about that. Yeah, And fine. get things done, okay? Yeah, fine. Chalo, good luck, all the best. వెంచర్ స్టార్టప్స్ ప్రెజెన్స్ స్టార్టప్ జంక్షన్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు వెంచర్ స్టార్టప్స్ ప్రెజెన్స్ స్టార్టప్ జంక్షన్. Our next contestant, Vijay Vade from farmerfriend.com. Welcome to the show, Vijay. My platform was farmerfriend.in. It's like connecting the farmers into the communication technology where farmer and at the same time the customer who is going to, both are going to benefit. It's like it's more into a classified portal, agri classified portal. We have a lot of classified portals existing right now, but it's into agricultural classified portal where a farmer can post his produce, whatever he's going to produce, he can post his produce, and just everyone can know it, and someone like me or a trader or a buyer just can find the thing and he can buy directly from the farmer. And at the same time a trader or else myself, if I may just I would like to buy some rice of 1 quintal for 3 months which I need, so I can directly post my requirement. I am looking for this kind of thing, so it includes that. So but of course rather than that it's like there are lot of issues right now farmers were facing right now, from small land holdings to the marketing.
So it's like we are involved to help them in the form of marketing. So where they can market themselves. Okay, first part was avoiding the maximum middlemen. So it's like avoiding the maximum middlemen between a farmer and the end user. అది ఇప్పుడు ఏంటి మన పోర్టల్ ఏంటి? Yeah, it's a classified portal, man. క్లాసిఫైడ్ పోర్టల్ అంటే ఎట్లా క్రెగ్స్లిస్ట్ లాగానా లేకపోతే It's like of course. క్రెగ్స్లిస్ట్ లాగా Yeah. జస్ట్ ఎవరికి కావాల్సింది అది పోస్ట్ చేసుకోవచ్చు. అగ్రి Yeah, ప్రొడక్ట్స్, related to agriculture. అగ్రి It's like something like find everything what a farmer needs and what farmer produces. I have some vermicompost and if I would like to sell it. So generally people don't know where the vermicompost, it's an example, ekkada dortundi enti anadi, they are not aware of those things. So just directly he can just go through the our site or else directly find where he is going to get the vermicompost, or else na daggare undi vermicompost, I would like to sell the thing. So I don't know every customers so buyers buying selling of farmer only farm needs, only farm needs farm products. Yeah, farm need what a farmer needs. Craigslist, how do you make money? It's by initially actually we do have some other models actually, but very initially we would like to be into the classifieds. Very initially it's a very low investment and we will be creating revenue by through ad generation and all very initially. అంటే అలాగే ఇప్పుడు నేను పోస్ట్ చేసేటప్పుడు నేను డబ్బులు కట్టాలా? లేదు మేడం. మరి మీకు ఎట్లా డబ్బులు వస్తాయి? త్రూ అడ్వర్టైజ్మెంట్స్. ఓకే, యా దట్స్ ఇట్. ఎవరు అడ్వర్టైజ్ చేస్తారు మీ సైట్ లో? వ్యవసాయ రంగానికి ఎవరైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఎవ్రీవన్ దే కెన్ పోస్ట్, వాళ్ళందరూ పోస్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రమ్ ఇట్లాంటి పోర్టల్స్ లేవా టిల్ నౌ? ఇప్పటివరకు అయితే లేవు మేడం. జనరల్గా టెక్నాలజీ పరంగా అసలు ఏమీ తెలియని జనాల దగ్గరికి రీచ్ అవ్వడం అన్నది యాక్చువల్గా మెయిన్ ఇంటెన్షన్ ఇందులో. సో దానివల్ల మేబీ దాని గురించే రాలేదు అన్నది నా ఉద్దేశం. రీజనల్ లాంగ్వేజ్ ఉంటుందా? రీజనల్. సో ఫస్ట్ పార్ట్ అది. రెండోది వచ్చేసి జనరల్గా రిక్వైర్మెంట్ ఉంది నాకు, నేను అంటే నా దగ్గర ఒక ప్రొడ్యూస్ ఉంది. ఇఫ్ ఐ హ్యావ్ సమ్ 100 క్వింటాల్ బియ్యం వడ్లు ఉన్నాయి, లేకపోతే 10 క్వింటాల్ మిర్చి ఉంది, జస్ట్ డైరెక్ట్లీ హీ కెన్ కాల్ టు మై కాల్ సెంటర్ అండ్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫార్మర్, నాకు యాక్చువల్గా టెక్నాలజీ గురించి తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే ఆ వెబ్సైట్కి యాక్సెసిబిలిటీ నాకు లేదు, కానీ నాకు దాని గురించి తెలుసు, అంటే నా వెబ్సైట్ గురించి మీకు తెలుసు, జస్ట్ యూ కాల్ మీ చేసి నాకు కాల్ చేసి నా దగ్గర ఒక 10 క్వింటాల్స్ ఆఫ్ మిర్చి ఉంది, సో నా రిక్వైర్మెంట్ ఇది నా దగ్గర ఉంది అంటే పోస్ట్ చేస్తారా? ఆఫ్ కోర్స్ అండ్ విత్ ద డీటెయిల్స్ ఆఫ్ ఫార్మర్. కరెక్ట్. ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది తెలుసా, మీరు నెక్స్ట్ 25 years కూడా పోస్టింగ్లే చేస్తా ఉంటారు. లేదు మేడం, అంటే అలా కాదమ్మా, ఇప్పుడు పోస్ట్ చేసావు, అవును నేను కొనుక్కోవాలి మిర్చి, నేను పోస్ట్ చేసిన మిర్చిని నేను మీకు కాల్ చేస్తానా మళ్ళీ వెబ్ ద్వారా కనెక్ట్ చేస్తాను? వెబ్ ద్వారా కనెక్ట్ చేస్తాను. మరి అది ఎట్లా? మరి అప్పుడు వీళ్ళు వాడుకోవడం కాదు కదా, ఫార్మర్ తరఫున వీళ్ళు పోస్ట్ చేస్తారు, అంటే ఆన్లైన్లో మొత్తం ఎంటర్ చేసి పోస్ట్ చేస్తారు. విత్ ఫార్మర్ కొనే వాళ్ళు వెబ్సైట్ లోనే కొనేస్తారు కదా, వాళ్ళు వెబ్సైట్ లో పే చేస్తారు, కొనేస్తారు. మీరు మళ్ళీ ఫార్మర్ కి చెప్పి మీకు సేల్ అయింది ఇది మీరు షిప్ చేయండి అని చెప్తారు మీరు. అంటే వెరీ ఇనిషియల్లీ కాంటాక్ట్స్ డైరెక్ట్లీ టు ద ఫార్మర్, అంటే వెరీ ఇనిషియల్ స్టేజ్ డైరెక్ట్ గా ఫార్మర్ కి హీ కనెక్ట్స్ టు ద ఫార్మర్ సార్. వెరీ ఇనిషియల్. ఓకే ఓకే. ఇప్పుడు నేనే ఫార్మర్ అనుకోండి, నాకు టెక్నాలజీ గురించి తెలియదు, నేను ఎలా వాడాలో తెలియదు, వాడు మీ యాప్ ఎలా యూస్ చేస్తాడు, మీ వెబ్సైట్ ఎలా యూస్ చేస్తాడు. సో మిడిల్ మ్యాన్ అన్నది వాడు ఫండ్ చేస్తాడండి ఫార్మర్కి, వాడిని ఎలిమినేట్ చేయడం చాలా కష్టం. దాన్ని ఎలా కౌంటర్ చేస్తాడు అంటే యాక్చువల్గా సార్ ఈ కంప్లీట్ మోడల్ యాక్చువల్లీ ఇట్ ఇన్వాల్వ్స్ 3 things ఇనిషియలీ. కాకపోతే ఏంటంటే వెరీ ఇనిషియల్గా అంటే ప్రాఫిటబుల్ ఇన్ ద సెన్స్ టు స్కేల్ అప్ మోడల్. అంటే నా దగ్గర ఉన్న బడ్జెట్ ఇష్యూస్లో వాట్ ఐ క్యాన్ రన్ రైట్ నౌ ఈస్ అ క్లాసిఫైడ్ పోర్టల్. యాక్చువల్లీ ఇట్ వాస్ ఇన్ టు త్రీ థింగ్స్. ఆల్రెడీ చేశారు ఉందా ఇప్పుడు సార్? యాక్చువల్లీ ఒక వెబ్సైట్ బిల్డ్ చేశాను. బిల్డ్ చేసిన తర్వాత యాక్చువల్లీ ఐ హ్యావ్ బీన్ టు ద నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంగ్రెస్ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ దే యూస్ టు కండక్ట్ మీటింగ్స్ రిగార్డింగ్ దిస్ ఫర్ సస్టైనబుల్ లైవ్లీహుడ్ ఫర్ ద ఫార్మర్స్. సో అక్కడికి ఐ హ్యావ్ బీన్ దేర్ and I have met so many people, almost the scientists and the decision makers, the bureaucrats who make decisions regarding farming. But there are a lot of issues, long supply chain management, tarvata the reaching technology and janal ఎవరైతే నేను actually I don't agree with Yogesh. Just Craigslist for agricultural products, if you can execute on the technology side, will be a bumper hit according to me. అంటే ఎంత మిడిల్ మెన్ ఉన్నా యోగేష్, ఎంత మంది ఉన్నా దర్ ఇస్ ఇండియా 70% మంది
వ్యవసాయ రంగం మీద డిపెండ్ అయినటువంటి దేశం 120 కోట్ల జనాభాలో. ఎంత బిజినెస్ అంటే మీరు ఊహించినంత బిజినెస్. ఏంటంటే క్రేగ్ లిస్ట్ ఇస్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ కన్స్యూమర్ టు కన్స్యూమర్ ట్రాన్సాక్షన్. వేరే అన్ని కాంప్లెక్సిటీస్ ఉండవు దాంట్లో. 100 కంటెంట్లు ఉండకుండా కానీ 100 మంది కింటల్ కాకపోతే మెయిన్ ఇష్యూ ఏంటంటే నేను కింటల్ బియ్యం అడిగినాను అనుకోండి, నాకు ఆ క్వాలిటీని ఎవరు మరి గ్యారంటీ చేస్తారు? అదే సార్, బిట్వీన్ 1 to 1 వెళ్ళిపోయి మనం వెళ్ళి చూసుకొని కొనుక్కోవాలి. ఇప్పుడు క్రేగ్ లిస్ట్ లో ఏంది, ఇప్పుడు సోఫా అడ్వర్టైజ్ చేస్తే నేను వెళ్ళి సోఫా చూసి నచ్చితేనే తీసుకుంటాను. బట్ నాకు మీ దగ్గర సోఫా ఉందని మాత్రమే తెలుసు. దానికి ఒక వాల్యూ ఉంది, మీరు చెప్పే బిజినెస్ మోడల్ కి ఒక వాల్యూ ఉంది. ఇప్పుడు మనం ఎన్నో రైతు పండించిన తర్వాత మేమే ఎన్నో పనులు చేస్తాం, పురిగడతాము, అప్పటికప్పుడు అమ్మాల్సి వస్తే అమ్ముతాము, చదువు కావాల్సి వస్తే ఇంకా ఫ్యూచర్లో అమ్మాలంటే స్టోరేజ్లో పెడతాం, ఎన్నో చేస్తాం, వరి కానీ ఇవి కానీ. వన్ మోర్ థింగ్ అన్నది మనం యాడ్ చేయగలిగితే రైతు మైండ్లో, క్రెగ్స్ లిస్ట్లో నేను యాడ్ చేస్తాను, ఈ సంవత్సరం నాకు ఏం బెనిఫిట్ రాకపోవచ్చు, నెక్స్ట్ ఇయర్ ఏం బెనిఫిట్ రాకపోవచ్చు, కానీ ఆ 30 సెకండ్లు నేను ఇన్వెస్ట్ చేసి ఈయన పోర్టల్లో నేను అడ్వర్టైజ్ చేయగలిగితే ఫ్యూచర్ డిజిటల్ ఇండియా ఆ ట్రేడ్ పెరుగుతానికి ఛాన్స్ ఉంది. అది దట్ ఈస్ వేర్ ద ఆపర్చునిటీస్. దట్ ఇస్ వై ఐ సెడ్ he should not move towards commerce. మీకు ఏం కావాలి చెప్పండి, ఇప్పుడు మాకు వచ్చారు మెంటర్షిప్స్ కావాల్సి ఏం కావాలి మీకు? ఇప్పుడు మాట్లాడే బోల్డ్ మెంటర్షిప్ ఇచ్చేసాం. మెంటర్షిప్ అండ్ టెక్నాలజీ పార్ట్నర్. Actually I'm from a pharmacy background and then did my so you basically you wanted one technology partner and mentorship. That's it. Mentorship కావాలి. My mentorship very initially గా మీరేం చేస్తారు, మీరు ఐడియా ఇస్తే మొత్తం మేము చేస్తాం. లేదు అంటే మేడం అట్లా లేదు, కాకపోతే ఏంటంటే వెరీ ఇనిషియల్ గా ఒక పైలట్ స్కేల్లో ఒక 1 or 2 డిస్ట్రిక్ట్స్ ని ఇనిషియల్ గా తీసుకొని ఐ వుడ్ లైక్ టు షో ఇట్ యాస్ ఎ ప్రాఫిటబుల్ మోడల్ ఆర్ సక్సెస్ఫుల్ బిజినెస్ మోడల్ అని చూపించిన తర్వాత ఐ విల్ బి గోయింగ్ ఫర్ ఫండింగ్. బికాస్ వాట్ ద అమౌంట్ రైట్ నౌ ఐ హ్యావ్ ఆర్ వాట్ ఐ క్యాన్ కలెక్ట్ రైట్ నౌ ఐ హ్యావ్ సఫిషియెంట్ ఫండ్. ఇప్పుడు ఈ పోర్టల్ కనీసం ప్రోటోటైప్ ఉందా మీకు? స్క్రీన్ షాట్ యాక్చువల్ గా వెబ్సైట్ నేను 2015 itself నేను బిల్డ్ చేశాను మేడం. మీరు నాకు ఒకటే సలహా బాబు, నువ్వు క్రెగ్స్ లిస్ట్ మోడలే లిస్టింగే పెట్టుకో, సూపర్ హిట్ అవుతావు ఇండియా మొత్తం. ఇంకా దానికి వెళ్ళిపోయి నేను ఆడికి ఇది ట్రాన్స్పోర్టేషన్ ఇది అది కాల్ సెంటర్ ఫస్ట్ లో నీకు వస్తే 1000 లిస్టింగ్స్ వస్తాయి. బట్ దట్ ఈస్ గుడ్ టు స్టార్ట్ ఆఫ్, యు నో. ఇప్పుడు అనిత గారు, రాజ్ గారు మనకి స్కోర్ చెప్తారు. సో మన ఈ ఎపిసోడ్ విన్నర్ మిస్టర్ విజయ్ వడే ఫ్రమ్ farmerfriend.com. కంగ్రాచులేషన్స్ విజయ్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డైస్. జడ్జెస్ని కూడా పోడియం మీదకి రమ్మంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇదండి ఈసారి ఎపిసోడ్లో కొన్ని ఎక్సైటింగ్ ఐడియాస్. ఇప్పుడు మనం ఒక ఇన్స్పైరింగ్ సక్సెస్ స్టోరీని చూద్దాం. సివిల్ సర్వీసెస్ నుంచి బయటకొచ్చి వెన్సాఫ్ట్ ఇండియా పేరుతో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభించి ప్రస్తుతం ఫార్మసీ రీటైల్ చైన్ వాల్యూ ఫార్మా, ఐవేర్ చైన్ లెన్స్ పిక్స్ తో సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ గా మారిన బైరా దిలీప్ చక్రవర్తి సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. 1997లో సివిల్ సర్వీసెస్ ఉద్యోగం వదులుకొని 10 మందికైనా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో 1998లో ఫ్యామిలీ ప్రోత్సాహంతో వెన్సాఫ్ట్ ఇండియా పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీని స్టార్ట్ చేశారు దిలీప్ బైరా. తర్వాత కన్స్ట్రక్షన్ రంగంలో పలు రెసిడెన్షియల్ ప్రాజెక్టులు పూర్తి చేసి హెల్త్ కేర్, ఐ కేర్ సెక్టర్లలో ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్లు ఏర్పాటు చేశారు. నేను గవర్నమెంట్ సర్వీస్లో ఉండేవాడిని, సివిల్ సర్వీసెస్లో. అది సమ్హౌ ఢిల్లీలో వర్క్ చేస్తా నాకు సాటిస్ఫాక్షన్గా అనిపించలే. మనమే కంపెనీ పెట్టి మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, వెల్త్ క్రియేట్ చేయటం కన్నా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, దాని ద్వారా సమాజానికి మేలు జరుగుతుంది అనేది మా బ్రదర్ ఆలోచన. ఆ ఇన్స్పిరేషన్తో వెన్సాఫ్ట్ యాక్చువల్గా 1990 మా బ్రదర్ ఫస్ట్ యూఎస్లో, అమెరికాలో స్టార్ట్ చేశారు. తర్వాత ఇండియాలో కూడా మేము ఒక ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ చేద్దామనే ఉద్దేశం ఆలోచనలో ఉన్నప్పుడు నేను వచ్చి యాక్చువల్లీ పెద్ద కంప్యూటర్స్ నాకు అనుభవం అది లేదు, కానీ అన్నయ్య గైడెన్స్తో ఇక్కడ వెన్సాఫ్ట్ ఇండియా స్టార్ట్ చేసాం. హెల్త్ కేర్ కు టెక్నాలజీని జోడించి ఈ కామర్స్ మార్కెట్లో అద్భుతాలు సృష్టించవచ్చంటున్నారు దిలీప్. ఒక్కో అడుగు ఆచితూచి వేస్తూ మొదటగా హైదరాబాద్, బెంగళూరులో
మొత్తం 60కి పైగా వాల్యూ ఫార్మా, లెన్స్పిక్ రీటైల్ స్టోర్లు ప్రారంభించామని, ఇప్పుడు ఆన్లైన్లో కూడా valuepharma.com, lenspic.in, diabeticpic.comలతో ఈ-కామర్స్లోకి విజయవంతంగా అడుగులేస్తున్నామని ఆయన అన్నారు. వచ్చే 3 ఏళ్లలో సౌత్ ఇండియా అంతటా విస్తరించి 1000 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని దిలీప్ తెలిపారు. బిజినెస్లో రిగ్రెట్స్ అంటే ఛాలెంజెస్ రోజు ఉంటాయి, ఒక్కోసారి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కూడా. కానీ ఏ రోజు కూడా నేను ఎందుకు వచ్చామని ఆలోచించరా. వాస్తవానికి నేను నా వైఫ్ 50,000 రూపాయలు తీసుకొని హైదరాబాద్ వచ్చాం. మా ప్రయాణం అక్కడ ప్రారంభమైంది. ఇప్పుడున్న ట్రెండ్ డిజిటైజేషన్ ఈ కాన్సెప్ట్లో ఈ-కామర్స్లో బాగా ఫోకస్డ్గా ఇప్పటివరకు వెన్సాఫ్ట్ అనేది ఒక ఫ్యామిలీ బిజినెస్ లాగా ఉంచుకున్నాం. ఈ-కామర్స్ అనే బిజినెస్ని బాగా పబ్లిక్ తీసుకెళ్ళి బాగా పెద్ద చేయాలనే ఆలోచనతో బాగా దాని మీద దృష్టి పెట్టి వర్క్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోయిన ఫ్లిప్కార్ట్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద దిగ్గజాల వాళ్ళని కాంపీట్ అవటం కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. మేము స్పెషలైజ్డ్ ఏరియాస్లో వర్క్ చేస్తున్నాం. లైక్ ఫస్ట్ ఏంటంటే ఐవేర్ బిజినెస్, దాన్ని lenspic.com అని మేము ఈ ఐవేర్ బిజినెస్ని ఆన్లైన్లో, మాకు ఆల్రెడీ రిటైల్, ఆన్లైన్, ఆఫ్లైన్ 2 కలిపి మెర్జ్ చేసి ఒమినీ ఛానల్ లాగా ఇక్కడ బెంగళూరులో లెన్స్పిక్ స్టార్ట్ చేసాం. కంప్లీట్గా హెల్త్ కేర్లోనే ఉన్నాము. ఒక హెల్త్ కేర్లోనే ఒకటేమో కంప్లీట్గా ఐ కేర్, ఒకటి జనరల్ ఫార్మసీ అన్నిటికీ సంబంధించింది. థర్డ్ది ఏంటంటే ఎక్స్క్లూజివ్ డయాబెటిక్. ఈ 3 ఇంటర్నల్గా రిలేటెడ్గానే ఉంటాయి, బట్ వీఆర్ వెరీ ఫోకస్డ్ ఆన్ దిస్ ఏరియా. ప్రస్తుతం అటు వెన్సాఫ్ట్లోను ఇటు వాల్యూ రీటైల్లో కలిపి మొత్తం 600 మంది ఉద్యోగులున్నారని, వచ్చే 3 ఏళ్లలో హెల్త్ కేర్, ఐ కేర్లలోనే 2000 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న దిలీప్, కాన్ఫిడెన్సే తన సక్సెస్ మంత్ర అంటున్నారు. సో అవండి ఈసారి ఎపిసోడ్లో ఐడియాస్, అండ్ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని ఎక్సైటింగ్ ఐడియాస్తో కలుద్దాం. బాయ్.